హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ సాయి గణేష్. వెల్కమ్ టు మై జర్నీ ఏజీ. ఈరోజు మనం కరుంగలిని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఇది ఒరిజినలా ఫేకా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో మన దగ్గర 2 గ్లాసెస్ ఉన్నాయి. 2 గ్లాసెస్ ఎందుకు పెట్టానంటే ఇది గాజుది అనమాట. సో దీంట్లో మనం కలర్ చేంజ్ అనేది అంత కనిపించకపోవచ్చు మీకు వీడియోలో. సో అందుకని డిస్పోజల్ కూడా పెట్టాం. సో నో ప్రాబ్లం, మనం 2 చేద్దాం. మన దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసేవి చాలా ఉన్నాయి. సో మంత్లీ ఒక 18 నెంబర్ అలా పెట్టుకున్నాను నేను. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. వీటిలోంచి 2 తీసుకొని మనం చేద్దాం. సో ఫస్ట్ 2 పక్కకు పెట్టేసుకున్నాం కదా, వాటర్ దీన్ని నింపుకుందాం ఫస్ట్. అండ్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాం. మన కరుంగలి మాల గురించి ఏ పురాణంలోనూ ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు అనేది చూద్దాం. మనకి శివపురాణం, మహాశివపురాణంలో కూడా మనకి రుద్రాక్ష గురించి చెప్పారులే, కానీ కరుంగలి మాల గురించి ఎందుకు చెప్పలేదు? సో కరుంగలి మాలకి, సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే కాలభైరుడికి కనెక్షన్ ఏంటి? దీనికి సాధనకి, ధ్యానానికి సంబంధం ఏంటి? అసలు తమిళనాడులో ఈ జమ్మి చెట్టు నుంచి 100 సంవత్సరాలు ఎందుకు పడుతుంది తయారు చేయడానికి? అసలు ఈ కరుంగలి మాలని జమ్మి చెట్టు నుంచి తయారు చేస్తారు. ఈవెన్ ఆ చెట్టు 100 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆ చెట్టుని కొట్టేసి తయారు చేస్తారు. అసలు ఈ కథలన్నీ ఏంటి? ఇవి నిజమా అబద్ధమా? అసలు దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఈ కరుంగలి మాలని దీంట్లో వేసేద్దాం వాటర్లో. సో చూడండి, మనం డిస్ట్రిబ్యూట్ చేసే కరుంగలి మాలకి ఎందుకు అంత తక్కువ ప్రైస్ చాలామంది అడిగారు. అంటే కొన్ని వెబ్సైట్స్లో కానీ కొన్ని అఫీషియల్ పోర్టల్స్లో 1600 లేదంటే ఇంకెక్కువ 2000 దాకా కూడా నేను చూసాను. సో ఎందుకు అంత కాస్ట్ ఉన్నాయి, మీ దగ్గర ఎందుకు అంత కాస్ట్ తక్కువ ఉంది అంటే ఒరిజినల్ అని అడిగారు. అందుకని ఈ టెస్ట్ అనమాట. ఒరిజినల్ ప్రూఫ్ అయిపోద్ది. మీకు డిస్ట్రిబ్యూట్ చేసాక మీరైనా చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీడియో యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. దెబ్బకి మీరు కంప్లైంట్ అయితే ఉచ్చపడిపోతుంది నాకు. సో మీకు ప్రూఫ్ అనమాట, నేనే చేస్తున్నా కాబట్టి. సో నేనే చెప్తున్నా దీని గురించి. సో మనం డిస్ట్రిబ్యూట్ చేసే కరుంగలి మాల 1000 రూపీస్. 1000 రూపీస్ ఎందుకంటే వేరే కంపెనీలు అనుకోండి పెద్దగా, అంటే వాళ్ళు చాలా ఎక్కువ తెచ్చుకుంటారు, వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు. లైక్ ఎలా అంటే ఆ కరుంగలి మాల డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ప్యాకింగ్ ఒకరు చేస్తారు, దాన్ని డెలివరీ చేసేటప్పుడు ఇంకొక పర్సన్ వస్తాడు. సో ఇలా రకరకాలుగా వేరే వేరే వ్యక్తులు పనిచేస్తారు. ఆల్మోస్ట్ ఒక నెలకి ఇంత ఇవ్వాలి కదా, నెలకు ఒక 20,000 15,000 వేసుకున్నా అంటే ఒక 2-3 పని చేసినా కూడా అంత పెద్ద కంపెనీలో ఈ ఒక్క కరుంగలి పార్ట్కి. సో వాళ్ళ శాలరీస్ కూడా మీ మీదే పడతాయి. సో దానికోసం అనేసి వాళ్ళకి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. మీరు తీసుకున్న ప్రైస్ 1600 1500 ఎందుకు ఉందంటే ఇలా చెప్పొచ్చు మనం, ఎంప్లాయీస్ ఎక్కువ మంది. ఇక్కడ నేనేం చేస్తున్నా, డైరెక్ట్ నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా, లైక్ నేనే ప్యాకింగ్ చేస్తున్నా, నేనే దాన్ని కొరియర్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ కానీ డిటీడీసీ కానీ ఇలా చేస్తున్నా. సో ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు, నేనే వర్కర్ కాను నుంచి పైన మీకు పంపించే వరకు నేనే ఉన్నా. అందుకని ఇక్కడ 2-3 శాలరీస్ కట్ అయిపోతాయి. సో మొత్తం నేనే ఉన్నా కాబట్టి మీకు ప్రైస్ తక్కువ ఉంటుంది అంతేలే, కానీ క్వాలిటీలో నో వరీ అనమాట. సో అందుకనేసి ఈ టెస్ట్. ఇంకోటి, మీలో ఎవరికైనా కరుంగలి మాల ఒరిజినల్ది కావాలనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, నా పర్సనల్ నెంబర్ అది. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో యూ కెన్ నో మోర్ ఇన్ఫో అబౌట్ దిస్ కరుంగలి మాల. సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి మీకు ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలంటే. ఆల్మోస్ట్ మనకు ఒక 20 నిమిషాలు పట్టింది. సో ఇప్పుడు చూద్దాం నార్మల్గా తీసేసి. చూడండి ఇది ఎలా ఉంది, లైట్గా రెడ్ కలర్ మట్టి కలర్లో ఉంది. సో ఒక 20 నిమిషాలు మీరు కూడా అలా పెట్టేసి అలా ఉంచితే మీకు అలా అర్థమయ్యేది కలర్ చేంజ్ అనేది. ఇది కూడా చూద్దాం ఇప్పుడు. సో ఇది చూడండి. సో గ్లాస్లో ఉంది కాబట్టి మీకు అలా అర్థం కావట్లేదు. సో కలర్ అయితే ఇలాగే చేంజ్ అయింది. సో ఎలా ఉంది, లైట్ రెడ్ కలర్లో మట్టి కలర్లో ఉంది. దగ్గరికి తీసుకురా. సో కనిపిస్తుందా క్లియర్గా? సో అదే. సో వైట్ పేపర్ మీద పెడితే ఇంక క్లియర్గా కనిపించేద్దాము. సో ఇక్కడ పెట్టి చూద్దాం. సో ఓకేనా ఇప్పుడు కలర్? సో అలా చేంజ్ అవుద్ది. ఇలా మనం కరుంగలి మాలని టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒరిజినలా ఫేకా ఇలా మనం వాటర్ టెస్ట్ చేసుకుంటే అర్థమైపోద్ది. మనం ఏం చెప్పాం, ఒకటేమో స్మెల్ చెప్పాం. స్మెల్ అనేది కొంచెం చెక్క స్మెల్ వస్తుంది, కాలిన చెక్క స్మెల్ వస్తుంది. ఇప్పుడు వాటర్ టెస్ట్ అయిపోయింది కదా. సో ఇది ఇంకోటి ఏమంటే, ప్లాస్టిక్ అనేది తేలుతూ ఉంటుంది వాటర్లో. మనం ఇది పెట్టినప్పుడు చెక్క కాబట్టి తేలదు, లైట్గా మునిగిపోద్ది. అది కొంచెం తొందరగా మునగకపోయినా లిమ్మనగా మునిగిద్ది. సో అలా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ముట్టుకుంటే అర్థమైపోతుంది మనకి ఇది చెక్కన ప్లాస్టిక్ అని అర్థమైపోద్ది. సో చూసేసి జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇంకోటి ఏమంటే
మీకు అంతలా డౌట్ ఉంటే ఒకటి తీయండి, ఒకదాన్ని పలగొట్టండి. పలగొడితే మీకు లోపల వేరేదే ఉందనుకోండి, ప్లాస్టిక్ అని అర్థమైపోద్ది. లేదు చెక్కలాగే నల్ల చెక్కలాగే ఉంటుంది లోపల కూడా, అలా అయితే ఒరిజినల్ అనే. సో ఇలా డూప్లికేట్ ఫేక్ ఏదో తెలుసుకొని జాగ్రత్త తీసుకోండి. సో ఇప్పుడు చాలా సర్టిఫికేట్స్ వస్తున్నాయి, సో ఇలాంటివి ప్రిఫర్ చేయండి. అన్నీ చూసేసి జాగ్రత్త తీసుకోండి. వచ్చాక మీ ఇంటికి వచ్చాక ఇలా టెస్ట్ చేసుకోండి. సో హ్యాపీగా ప్రశాంతంగా వేసుకోవచ్చు. ఏ రోజు వేసుకోవాలి, లేదంటే వేసుకున్నాక ఏం చేయాలి, నియమాలు, వీటన్నిటి గురించి సపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, ఒక ఐడియా వస్తుంది. అయినా మీకు ఏమైనా ఓన్గా డౌట్స్ ఉంటే అవి ఒకసారి కామెంట్ సెక్షన్లో కానీ పింగ్ చేయండి నాకు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ ఇట్. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये